శోభనా, ఇంకా ఎంతసేపు? వస్తున్నానండి. ఇదిగో లంచ్ బాక్స్ రెడీ. థ్యాంక్ యూ. గుర్తుంది కదా, కరెక్ట్గా సాయంత్రం 4 గంటలకల్లా ఇంటికి రావాలి. గుర్తుంది, ఎందుకు లేదు. 4 గంటలకల్లా ఇంటికి వచ్చేస్తాను. షాపింగ్కి వెళ్దాం, అక్కడి నుంచి అలా పార్క్ వెళ్ళి డిన్నర్ చేసి ఇంటికి వచ్చేద్దాం. ఓకేనా? గుర్తుంది శోభన, ఎన్నిసార్లు చెప్పాలి? ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను. మీరు షాప్కి వెళ్ళిన తర్వాత నాకు ఈ పని ఉంది ఆ పని ఉందని లాస్ట్ టైం లాగానే చెప్పిన టైంకి రాకుండా ఉన్నారనుకోండి, రేపు మీకు కట్టే లంచ్ బాక్స్ కర్రీలో 4 స్పూన్లు కారం ఎక్కువ కలిపి కట్టేస్తాను. అప్పుడు తిక్క కుదురుతుంది. అమ్మో చూడరా నాన్న, మీ అమ్మ నన్ను ఎలా భయపడుతుందో. ఏదో నాకు షాపింగ్ తీసుకెళ్ళడానికి ఇష్టం లేనట్టు. తీసుకెళ్తాను కదా. సరే బాయ్. ఎవడ్రా ఫ్రెండ్? వాళ్ళమ్మకి బాగోలేకపోతే నువ్వు సెలవు పెట్టడం ఏంట్రా? అయినా నాకు తెలియని ఫ్రెండ్ ఎవడరా? అబ్బా ఉన్నారులే చిన్న నా ఫ్రెండ్, నీకు తెలియదులే, ఇక్కడే నెక్స్ట్ లైన్లో ఉంటాడు. వాళ్ళ మదర్కి చాలా సీరియస్గా ఉంది. నేను 2 రోజుల నుంచి వెళ్ళి చూడాలనుకుంటున్నాను. అరే మొన్నే కదరా సెలవు పెట్టావు. ఇదే లాస్ట్ సెలవు చిన్న, నీకు సెలవు పెట్టను. నేనేమైనా ఆడుకోవడానికి వెళ్తున్నాడు చెప్పు. వాళ్ళ అమ్మకి బాగోలేదనే కదా చూడడానికి వెళ్తున్నాను. సరే వెళ్తానే. చిన్న సార్కి చెప్పు ఈ ఒక్క సెలవు ఇంక సెలవు పెట్టనని. సరే. శోభన, మీకు మరోసారి గుర్తు చేయడానికి ఫోన్ చేశాను. అయ్యో నాకు గుర్తుంది శోభన. 4 గంటలకు షాపింగ్, 6 గంటలకి పార్కు, ఆ తర్వాత ముగ్గురు కలిసి వెళ్ళి హోటల్లో భోంచేస్తాం. నీ పని నువ్వు చూసుకో, నేను వస్తాను కదా. సరేనండి. ఓకే సార్, ఓకే సార్, ఓకే. ఆ మోడలా? ఓన్లీ మా దగ్గర 8 సారీస్ ఉన్నాయి సార్. నెక్స్ట్ వీక్ తెప్పించేస్తాను. ఈరోజు ఇవి పంపించేస్తాను సార్. అవా సార్? జస్ట్ 1 మినిట్. రాము సార్, మొన్న సూరత్ నుంచి జార్జెట్ సారీస్ వచ్చాయి కదా, అవి ఎన్ని ఉన్నాయి? అవి అయిపోయాయి కదా సార్, నిన్నే కదా అనుకున్నాం తెప్పిద్దామని. ఓ సరే సార్, నెక్స్ట్ వీక్ అలా తెప్పించేస్తాను. మీకు 10 పీసెస్ సరిపోతాయి కదా? ఓకే సార్, నెక్స్ట్ వీక్ అలా తెప్పించేస్తాను. సరే సార్. ఏమండి, టైం దగ్గర పడుతుంది, గుర్తుంది కదా? అబ్బా శోభన, వస్తానన్నాను కదా. నువ్వు నీ పని చూసుకో, నేను బిజీగా ఉన్నాను. ఉంటాను. లక్ష్మి, అపార్ట్మెంట్ అకౌంట్స్ బుక్ ఎక్కడుంది? ఎక్కడ పెట్టారో నాకేం తెలుసండి. ఏమండి, నాకు తెలియక అడుగుతున్నాను. ఈ వయసులో ఈ అకౌంట్లు అపార్ట్మెంట్లు ఇవన్నీ మీకు ఎందుకండి? రామకృష్ణని తిని హాయిగా ఇంట్లో ఉండకుండా ఎందుకు ఇదంతా? నువ్వు నోరువే. పిల్లలు కానీ పెద్ద చేసి వాళ్ళ అమెరికాలో సెటిల్ అయినా నోరు మూసుకొనే ఉన్నాను. మనకి ఎందుకండి గోల? ప్రశాంతంగా ఉండండి. నువ్వు నోరువే. ఇదిగో, నేను స్కూల్లో ఎస్పీఎల్ని, కాలేజీలో ప్రెసిడెంట్ని, కంపెనీలో యూనియన్ లీడర్ని. ఏదో పదవి లేకపోతే నాకు నిద్ర పట్టదే. రాము సార్, ఈరోజు నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి. అలాగే సార్. మా ఆవిడ్ని ఇదిగో అనుకున్నాను లేదా, అప్పుడే ఫోన్ వచ్చేసింది. మేడం గారు 100 ఏళ్ళు బ్రతుకుతారు సార్. శోభన, భోజనం కూడా ప్రశాంతంగా చేయనివా? బాబు పడుకున్నాడండి, వాడిని 3 o'clock కల్లా లేపేసి రెడీ చేస్తాను. మీరు కరెక్ట్గా 4 o'clock కల్లా వచ్చేయాలి, లేకపోతే తెలుసుగా. 4 గంటలకల్లా నేను వచ్చేస్తాను కదా, నువ్వు ఫోన్ పెట్టే. రాము, ఈరోజు ఏంటి రవి డ్యూటీకి రాలేదు? అవును సార్, మరి ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారికి బాగోలేదండి సార్. అవును, చూడడానికి హాస్పిటల్కి వెళ్ళాడు సార్, అందుకే సెలవు పెట్టాడు సార్. ఓ అవునా? అవును సార్. మరి నేను బయటకు వెళ్ళాలి, నువ్వు ఒక్కడే షాప్ చూసుకోగలవా? చూసుకుంటాను సార్, మీరు వెళ్ళండి.
రాము, నువ్వు షాప్ చూసుకుని నేను బయలుదేరుతున్నాను. అలాగే సార్. జాగ్రత్త. ఓకే సార్. శోభన, బయలుదేరిపోయాను, వచ్చేస్తున్నాను. సరే, బండి స్టార్ట్ చేసుకుని తిన్నగా ఇంటికెళ్ళు. ఎవరు మాట్లాడుతుంది? తెలుసుకొని ఏం చేస్తావురా? త్వరగా ఇంటికెళ్ళు. అలాగే 25 లక్షలు అర్జెంటుగా రెడీ చెయ్యవు. నీ కొడుకు నా దగ్గరే ఉన్నాడు. 25 లక్షలు రెడీ చేయలేదనుకో, నీ కొడుకు శాశ్వతంగా పైకెళ్ళిపోతాడు. రాయ్, ఎవరా మాట్లాడుతుంది? ఏం జోక్ చేస్తున్నావా? ముందు నువ్వు ఇంటికెళ్ళు. నేను చెప్తుంది జోకో సీరియస్ అప్పుడు తెలుస్తుంది. మీ ఆవిడ ఇంట్లో స్పృహ తప్పి పడిపోయింది. ఆ? నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళకపోతే ఆవిడ పైకి వెళ్ళిపోతుంది. డబ్బులు రెడీ చేయి. హలో హలో హలో. Calling is either switched off or not reachable at the moment. Calling is either switched off or not reachable at అన్నయ్య చెప్పండి. హలో సరస్వతి, ఒకసారి అర్జెంటుగా మా ఇంటికి వెళ్ళి చూడమ్మా. ఏమైంది అన్నయ్య? నీకు తర్వాత చెప్తాను. నువ్వు అర్జెంట్గా ఇంటికి వెళ్ళి చూడమ్మా. సరే అన్నయ్య, వెళ్ళి చూస్తాను. నువ్వు అర్జెంట్గా వెళ్ళి చూడమ్మా. నేను లైన్లో ఉంటాను. సరే అన్నయ్య. అన్నయ్య, మీ ఇంటి డోర్ తీసే ఉంది. నువ్వు లోపలికి వెళ్ళి చూడమ్మా. బాబు, శోభన బాగున్నారా లేదో, నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను. ప్లీజ్. అలాగే అన్నయ్య. అన్నయ్య, నేను మీ ఇంటి డోర్ దగ్గరే ఉన్నాను. నాకేం కనిపించట్లేదు అన్నయ్య. అమ్మా సరస్వతి, నువ్వేం భయపడకమ్మా. ఒకసారి లోపలికి వెళ్ళి చూడమ్మా. శోభన కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది. నేను వచ్చేస్తున్నాను. ఒకసారి వెళ్ళమ్మా. శోభనా, 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 శోభనా. హలో సరస్వతి, ఏమైందమ్మా? అన్నయ్య, శోభనా, శోభనా. శోభన బాగానే ఉంది కదమ్మా? హలో సరస్వతి. ఏమైందమ్మా? ఏమైందమ్మా? అది అన్నయ్య, అది ఏమ్మా చెప్పమ్మా, చెప్పు. అది నేను చెప్తాను, ఇవ్వమ్మా. నేను మాట్లాడతాను. శ్రీనివాస్. చెప్పండి రామారావు గారు, ఏమైంది చెప్పండి. హలో. అరే ఏమైంది సార్, చెప్పండి కొంచెం. ఇదిగో శ్రీనివాస్, నువ్వు త్వరగా రా. ఇక్కడ శోభన కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. హలో, ఏమైంది అసలు? శ్రీనివాస్, శ్రీనివాస్, శోభనకు ఊపిరాటం లేదయ్యా. బహుశా చనిపోయింది అనుకుంటున్నాను. ఏంటి ఏమంటున్నారు మీరు? సారీ శ్రీనివాస్, రక్తం చాలా పోయింది. ఇల్లంతా వెతికాను, మీ బాబు ఎక్కడా కనిపించట్లేదు. నువ్వు త్వరగా వచ్చే శ్రీనివాస్, త్వరగా వచ్చే. మిస్టర్ విక్రమ్ సార్, అల్లిపురం ఒక లేడీ మర్డర్ అయిందంట. మీకేమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? వచ్చింది సార్. ఓకే, మీరు ఎస్ఐ శామ్ని తీసుకుని అర్జెంటుగా 2 కానిస్టేబుల్స్తో క్రైమ్ జరిగిన చోటుకు వెళ్ళండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం మీడియాకి లీక్ అవ్వకూడదు. అవసరమైతే ఇంకో టీం సపోర్ట్ తీసుకోండి.
సార్ చనిపోయింది సార్. బాడీని పోస్ట్ మార్టం పంపించండి. సరే, ఓకే సార్. నా పేరు రామారావు సార్. నేనే మీకు కాల్ చేశాను సార్. నేను పై ఫ్లాట్లో ఉంటాను సార్. ఈ అపార్ట్మెంట్కి సెక్రటరీని కూడా సార్. బాడీని ముందు మీరే చూసారా? లేదు సార్, ఈవిడ చూశారు. సార్ నా పేరు సరస్వతి సార్. నేను ఎదురు ఫ్లాట్లోనే ఉంటాను. నాకు శ్రీనివాస్ అనే దగ్గర నుంచి ఫోన్ వచ్చింది సార్. అర్జెంటుగా ఇంటికి వెళ్ళి చూడమన్నారు సార్. ఇంటికి వచ్చి చూసేసరికి శోభన ఇలా పడింది సార్. సరస్వతి అరుపు విని పరిగెత్తుకుంటూ వచ్చాం సార్. ఇంతకీ మీరెవరు? నేను రామారావు గారి వైఫ్ నండి. ఓకేనమ్మా. సరస్వతి గారు, మీరు ఎదురుగున్న ఫ్లాట్లో ఉంటున్నారు కదా, ఎవరైనా ఇంట్లోకి రావడం కానీ లేదా ఇంట్లోంచి బయటకు వెళ్ళడం కానీ మీరు చూసారా? లేదు సార్. రామారావు గారు, మీరు నాకు ఫోన్లో ఎవరో బాబు కూడా మిస్ అయినట్టుగా చెప్పినట్టున్నారు నాకు. అవును సార్, వీళ్ళ బాబుకి 3 సంవత్సరాలు సార్. ఇల్లంతా వెతికాం సార్, ఎక్కడా కనిపించలేదు. శ్రీనివాస్ గారు, మీ కష్టం ఎంత భయంకరమైనదో నేను అర్థం చేసుకోగలను. కానీ మీ నుండి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ రావడం చాలా అవసరం. అసలు మీరు బయట ఉన్నారు కదా, ఈ ఇంట్లో జరిగిన సంగతి మీకు ఎలా తెలిసింది? మీరు సరస్వతి గారికి ఫోన్ చేసి చెప్పారు కదా ఇంటికి వెళ్ళి చూడమని. ప్లీజ్ శ్రీనివాస్ గారు చెప్పండి. నాకు ఎవరు ఫోన్ చేసి చెప్పారు సార్. ఎవరు ఫోన్ చేశారు? ఎవరు తెలీదు సార్, కానీ శోభన ఫోన్ నుండి ఫోన్ చేశారు సార్. సార్ సార్ సార్, నగలు, డబ్బు అన్నీ లాకర్లో జాగ్రత్తగా ఉన్నాయి సార్. ఇదిగోండి గోల్డ్. శ్యామ్, అంటే హంతకుడు మెయిన్ మోటో నగలు డబ్బులు కాదు కదా? అవును సార్, చనిపోయిన ఆవిడ బాబు మిస్ అయ్యాడు. ఆవిడ ఫోన్ కూడా మిస్ అయింది. మొబైల్ ముఖ్యం కాదు, బాబు ప్రాణం ముఖ్యం. మీరు పని చేయండి, మీరిద్దరూ కిందకెళ్ళి వాచ్మ్యాన్ని ఎంక్వైరీ చేయండి. ఎవరైనా అనుమానంగా కనిపిస్తే వెంటనే కస్టడీ తీసుకోండి. నేను శ్రీనివాస్తో ఇంకోసారి మాట్లాడతాను. ఓకే, వెళ్ళండి. రామారావు గారు, మీరు ఇంకా వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళండి. అవసరమైతే పిలుస్తాను, మళ్ళీ రావాలి. ఏమ్మా? అలాగే సార్. ఓకే సార్. తెలియదంటే ఎలాగయ్యా? అంటే అపార్ట్మెంట్లో ఎవరు దూరిపోయినా నువ్వు పట్టించుకోవా? వాళ్ళ బాబుని కూడా ఎవడో కిడ్నాప్ చేశాడు, అది కూడా నీకు తెలీదా? ఏం చూడపోతే నువ్వు ఎందుకయ్యా ఇక్కడ? ఒక్క నిమిషం. నువ్వు ఈ అపార్ట్మెంట్కి వాచ్మ్యాన్వా? అవును సార్. నువ్వు క్లియర్గా చెప్పు, ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు ఈ గేట్ దగ్గరే ఉన్నావా? ఆ టైంకి నేను గేట్ దగ్గర లేను సార్. ట్యాంక్ నిండిపోయిందని మోటార్ ఆపడం కోసం పైకి వెళ్ళాను సార్. ఆ టైంలో ఎవరైనా వచ్చారేమో నాకు తెలియదు సార్.
రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నారా? ఒక రిజిస్టర్ ఉండేది సార్, 2 నెలల క్రితమే అది నిండిపోయింది సార్. నేను సెక్రటరీ గారికి ఎన్నోసార్లు చెప్పాను సార్, ఆయన ఏమి ఇవ్వకపోతే నేనేం చేయాలి సార్? సరే, ఈ బిల్డింగ్లో సీసీ కెమెరాస్ ఉన్నాయా? సీసీ కెమెరాలు పెడదామని అపార్ట్మెంట్లో అందరిని అడిగాను సార్, ఎవరూ సహకరించలేదు సార్. డబ్బులు పెట్టడానికి ముందుకు రాకపోతే నేనేం చేయాలి సార్? ఈరోజు 3 సార్లు శోభన ఫోన్ చేసింది సార్. ఫోన్లో బాగానే మాట్లాడింది సార్, చాలా హ్యాపీగా ఉంది సార్. షాప్ నుండి బయలుదేరినప్పుడు కూడా ఫోన్ వచ్చింది, కానీ సార్ మెయిల్ వాయిస్ సార్. అవునా? రియల్లీ? ఏమన్నాడు? శోభన స్పృహ తప్పి పడిపోయిందని చెప్పాడు సార్. బాబు వాడి దగ్గర ఉన్నాడని చెప్పాడు సార్. బాబు కావాలంటే 25 లక్షలు కావాలన్నాడు సార్. ఇదంతా కాదు సార్, నా శోభనని ఎందుకు చంపినట్టు నాకేం అర్థం కావట్లేదు సార్. జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. ఆ గొంతు ఎప్పుడైనా ఎక్కడైనా మీరు విన్నట్టు ఏమైనా గుర్తుందా? లేదు సార్, ఆ గొంతు నేను ఎప్పుడూ వెళ్ళలేదు. జాగ్రత్తగా ఆలోచించండి. మీ ఇంటికి వెళ్ళేవాళ్ళు కానీ వచ్చేవాళ్ళు కానీ మీ బంధువులు కానీ లేకపోతే మీ వైఫ్ తరపున ఎవరైనా ఒక్కసారి ఆలోచించండి. సార్ నా ఫ్రెండ్స్ అందరూ నా బిజినెస్ సర్కిల్లోనే ఉన్నారు సార్. వాళ్ళు ఎప్పుడు మా ఇంటికి రావాల్సిన పనే లేదు సార్. మా బంధువులంతా హైదరాబాద్లో ఉన్నారు. ఎవరు వచ్చినా సరే ముందుగా నాకు ఫోన్ చేసి వస్తారు సార్. నమస్తే సార్. సార్ ఎంత ఘోరం జరిగింది సార్. మీరెవరు? సార్ నా పేరు రాము సార్, సర్వర్ షాప్లో పనిచేస్తాను సార్. Calling is either switched off or not reachable. Calling is either switched off or not reachable. సార్ 1 minute సార్. వాచ్మ్యాన్ అడిగాను సార్, ఆ టైంకి గేట్ దగ్గర లేడు సార్. బిల్డింగ్ మొత్తం మీద అసలు సీసీ కెమెరాలు లేవు సార్. దీన్ని బట్టి చూస్తే బిల్డింగ్లోకి ఎంటర్ అవడం, బాబుని ఎత్తుకెళ్ళిపోవడం పెద్ద కష్టమేం కాదు సార్. అది సరే, శోభనా సార్కి ఫోన్ చేశారా? చాలాసార్లు ట్రై చేశాను సార్, కానీ స్విచ్ ఆఫ్ వస్తుంది. సరే, ఓ పని చేయండి, ఈ నంబర్ని దినేష్కి ఫార్వర్డ్ చేయండి. ఇమ్మీడియట్గా ఈ నంబర్ని ట్రేస్ చేయమని చెప్పండి. మళ్ళీ ఆ నంబర్ని వాడు యూజ్ చేయొచ్చు. ఓకే సార్, కానీ ఇంకో ఇంపార్టెంట్ విషయం సార్. ఇంట్లోకి ఎవరో బలవంతంగా వచ్చిన ఆనవాళ్ళు లేవు సార్. బహుశా ఎవరో తెలిసిన వాళ్ళే వచ్చి ఉంటారు. పక్కా ప్లాన్ ప్రకారమే చేసినట్టుంది. కరెక్టే, కానీ శ్రీనివాస్ ఏమో ఆ వాయిస్ ఎక్కడ వెళ్ళలేదని చెప్తున్నాడు. ఇంకా చెప్పాలంటే అతనికి ఎవరితో శత్రుత్వం కూడా లేదు. అసలు ఈ హత్య చేయడానికి కారణం ఏమై ఉంటుంది? ఒకవేళ ఈ మర్డర్ డబ్బు కోసం చేస్తారా? ఒకవేళ డబ్బుల కోసమే చేశారు అనుకుందాం, చంపే అవసరమే లేదు సార్. డబ్బులు నగలు అక్కడే ఉన్నాయి సార్. శ్యామ్, ఒక్క మాట మాత్రం నిజం, వాడు శోభనతో గాని శ్రీనివాస్తో గాని ఎవరితో ఒకరితో బాగా పరిచయం ఉన్నవాడే. బహుశా పాత పగలు ఏమైనా ఉండొచ్చేమో, లేకుంటే సార్ మేడం గారి నెంబర్తో ఫోన్ వచ్చింది సార్. వీలైనంత ఎక్కువసేపు మాట్లాడడానికి ట్రై చేయండి. ఈలో మేము నంబర్ ట్రేస్ చేస్తాం. హలో, డబ్బులు రెడీ చేసావా లేకపోతే మీ ఆవిడ శవం పక్కన కూర్చొని ఏడుస్తున్నావా? నా కొడుకు ఎక్కడున్నాడు? నా దగ్గర ఉన్నాడు. నువ్వు కానీ డబ్బులు రెడీ చేయలేదనుకో వాడిని కూడా వాళ్ళ అమ్మ దగ్గరికి పంపించేస్తాను. నా దగ్గర అంత డబ్బులు లేవు. ఏర్పాటు చేయి త్వరగా, నీకు అంత టైం లేదు. నీ కొడుకు నీకు కావాలంటే డబ్బులు రెడీ చేయాల్సిందే. ఏంటి? తప్పదు, డబ్బులు రెడీ చేయి, మళ్ళీ నేను ఫోన్ చేస్తాను. హలో 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 కొడుకు సార్. సరే దినేష్, నేను లైన్లో ఉంటాను, నువ్వు లొకేషన్ చెప్పు. సార్ ఆ నంబర్ లొకేషన్ ద్వారకానగర్ ఆర్టిస్ట్ కాంప్లెక్స్ చూపిస్తుంది సార్. ఓకే సార్, ద్వారకా బస్టాండ్ దగ్గర ఫోన్ స్విచ్ ఆన్ ఆఫ్ అయిపోయింది సార్.
శ్రీనివాస్ గారు, ఈసారి ఫోన్ వస్తే ఇంకా ఎక్కువసేపు మాట్లాడడానికి ట్రై చేయండి. ఇప్పటికైనా ఆ గొంతు ఎవరిదో గుర్తుపెట్టారా? లేదు సార్, నేను అసలు గుర్తుపట్టలేకపోతున్నాను సార్. నాకు అసలు ఎవరితో విరోధం లేదు సార్. అది కూడా మా ఆవిడని చంపేంత నా కొడుకుని కూడా ఎత్తుకెళ్ళిపోయారు సార్. మంచిగా తాగండి సార్. శ్రీనివాస్ గారు, వాడు చాలా దేశముదురులా ఉన్నాడు. వాడు ఫోన్ యూజ్ చేయకుండా మీ ఆవిడ ఫోన్తోనే కథ నడిపిస్తున్నాడు. ఎవరికీ దొరకకూడదని. శ్రీనివాస్ గారు, మా మీద నమ్మకం ఉంచండి. మీ అబ్బాయి మీద చిన్న గీత కూడా పడకుండా సేఫ్గా తీసుకొస్తాం. కానీ మీ సహకారం కావాలి. బాగా ఆలోచించి చెప్పండి. ఆ గొంతు ఎవరిదై ఉంటుంది? ఎవరై ఉంటాడు? ఏం చెప్పమంటారు సార్, నేను ఎవరికి ఈ అన్యాయం చేయలేదు. అలాంటిది మా కుటుంబానికి ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు సార్. సార్, చుట్టుపక్కల అందరినీ అడిగాను సార్. అందరూ వీడి ఫ్యామిలీ మంచిదని అంటున్నారు సార్. గొడవలేమి లేకుండా బాగానే ఉండేవారని చెప్తున్నారు సార్. శ్యామ్, నాదో చిన్న డౌట్. వాడు ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నుంచి ఫోన్ చేశాడు, అంటే పబ్లిక్ ప్లేస్. అలాంటి ప్లేస్లో బాబుని పట్టుకుని తిరిగి రిస్క్ ఎందుకు తీసుకుంటాడు? బాబు ఏడవచ్చు, అరవచ్చు. అలా అయినప్పుడు జనాల దృష్టిలో పడతాడు కదా. నాదొక డౌట్ సార్, ఆ కిడ్నాపరు బాబుకు కూడా తెలిసి ఉండొచ్చేమో. అది పాయింటే. అదే నిజమైతే శ్రీనివాస్ ఆ వాయిస్ గుర్తుపట్టాలి కదా. అతను మర్డర్ చేశాడు, కిడ్నాప్ చేశాడు, కానీ ఇంట్లో మాత్రం దొంగతనం చేయలేదు. కానీ శోభనాన్ని చంపేసి బాబుని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. ఇష్యూ చిన్నదేం కాదు, చాలా పెద్దది. నేను అదే అనుకుంటున్నాను సార్. రాము, సారు మేడం మధ్య రిలేషన్ ఎలా ఉండేది? చాలా బాగుండేది సార్. సార్ కూడా చాలా బాగా చూసుకునేవారు సార్. ఇవాళ సాయంత్రం కూడా ఎక్కడికో బయటికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నారు సార్. కానీ ఇంతలోనే ఇలా. రాము, ఎవరు చేసి ఉండొచ్చు? బిజినెస్లో ఎవరితోటైనా మనస్పర్ధలు, గొడవలు ఏమైనా జరిగాయా? లేదు సార్, బిజినెస్లో ఎప్పుడూ ఎవరితో గొడవపడే అవకాశం లేదు సార్. అందరితో చాలా మంచిగా ఉండేవారు సార్. ఆయన దగ్గర 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను సార్. నేను ఎప్పుడు ఇలాంటి చూడలేదు సార్. చాలా మంచి మనిషి సార్. ఏంట్రా, డబ్బులు రెడీ చేసావా లేదా? ఏంట్రా మాట్లాడట్లేదేంటి? డబ్బులు రెడీ అయ్యాయా లేదా? సార్, వాడు వైజాగ్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాడు సార్. రెడీ. ఒకసారి మా బాబు మాట వినిపించి. హే, ఈ కొడుకుతో మాట్లాడటం అంతా నాకు డబ్బులు రెడీ అయిన తర్వాతే. ముందు డబ్బులు రెడీ చేయి. అది కాదు సార్, మా బాబు మాట వాడు వైజాగ్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాడని దినేష్ ఫోన్ చేసి చెప్పాడు సార్. ఓకే, మీరు అర్జెంటుగా రాజుగారికి ఫోన్ చేయండి. వాళ్ళ టీంతో రైల్వే స్టేషన్కి వెళ్ళమనండి. ఓకే సార్. ఏంట్రా సౌండ్ లేదో? నా కొడుకుని జాగ్రత్తగా ఉంచావని నమ్మకం ఏంటి? నువ్వు వాణ్ణి కూడా. అసలు నువ్వు ఎవరు? మా ఆవిని ఎందుకు చంపావు? నాతో ఏమైనా గొడవలున్నాయి నీకు? కూల్ అవ్వరా నువ్వు. ముందు నేను హీట్ ఎక్కడానికో చాలా దారుణాలు జరిగిపోతాయి. అర్థమైందా? ఒకే రోజు 2 చిత్రాలకు నిప్పంటించాలని అనుకుంటున్నావా నువ్వు? అయ్యయ్యో, లేదు లేదు. ఒక్కసారి నా కొడుకు వాయిస్ వినిపించి వాడు బాగున్నాడని నాకు నమ్మకం కుదరని. డబ్బులు ఇచ్చి నీ కొడుకుని తీసుకెళ్ళు. నీ షాపులోకి వచ్చిన కస్టమర్స్లో నాతో బేరాలు ఆడుకో. వీలైనంత ఎక్కువసేపు మాట్లాడండి. ఈలోగా వాడు ఎక్కడున్నాడో తెలుసుకుంటాం. హలో హలో. హే, వింటున్నావా? బహుశా నీ కొడుకు మీద నీకు ప్రేమ లేదు అనుకుంటా. సరే, పీక కోసి పక్కన పడేయమంటావా? లేదు, నాకు అర్థమైంది. నేను డబ్బులు ఇస్తాను, కానీ నాకు కొంచెం టైం కావాలి.
సరే గంటలో ఫోన్ చేస్తాను. గుడ్ న్యూస్ ఏ వినిపించాలి. బ్యాడ్ న్యూస్ వినిపించావు అనుకో, నేను నీకు బ్యాడ్ న్యూస్ వినిపించాల్సి వస్తుంది. హలో హలో హలో. సార్ ఫోన్ వైజాగ్ రైల్వే స్టేషన్ దగ్గర స్విచ్ ఆఫ్ అయింది సార్. సార్ 5 నిమిషాల్లో ఫోన్ ఎక్కడైతే స్విచ్ ఆఫ్ అయిందో అక్కడికి రాజుగారి టీంతో సహా 5 మినిట్స్లో రీచ్ అవుతున్నాడు సార్. ఓకే శ్యామ్, రాజుగారికి చెప్పండి రైల్వే స్టేషన్ దగ్గర జ్ఞానపురం దగ్గర మెయిన్ గేట్ వైపు చెక్ చేయమని చెప్పండి. ఎందుకంటే వాడు ఫోన్ మాట్లాడుతున్నంతసేపు ట్రైన్ సాంగ్స్ వినపడుతూనే ఉన్నాయి. సో వాడు రైల్వే స్టేషన్ చుట్టుపక్కల ఎక్కడో దగ్గర ఉన్నాడు. ఎస్ సార్. సార్ నేను నా భార్యను పోగొట్టుకున్నాను, కానీ నా కొడుకుని మాత్రం పోగొట్టుకోదలుచుకోలేదు. శ్రీనివాస్ గారు అలా ఏం జరగదు, ట్రస్ట్ మీ, నన్ను నమ్మండి. మీరు ఒక బ్యాగ్ రెడీ చేయండి. వాడు ఎక్కడికైతే రమ్మన్నాడో అక్కడికే మనం వెళ్దాం. సార్ వాడి మాటలు బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే డబ్బు లేకుంటే నా కొడుకుని మాత్రం వదలడు. నా దగ్గర ప్రస్తుతానికి 5 లక్షలు మాత్రమే ఉన్నాయి సార్. ఆ డబ్బులు చాలు శ్రీనివాస్ గారు, మీరు బ్యాగ్ రెడీ చేయండి. ఆ డబ్బులు కూడా నాకివ్వండి. ఆ బ్యాగ్ని ఎలా తయారు చేయాలో అలా చేస్తాను. ఓకే ఓకే సార్. సార్ మళ్ళీ వాడు స్విచ్ ఆఫ్ చేస్తాడు సార్. శ్యామ్, వాడు ఎవడైతే ఉన్నాడో వాడు శ్రీనివాస్తో పోలీసులకు చెప్పొద్దని కనీసం ఇంతవరకు ఒక్కసారి కూడా అనలేదు. ఆశ్చర్యం అనిపించట్లేదు? హాస్యంగానే ఉంది సార్. బహుశా ఓవర్ కాన్ఫిడెన్స్. వాడికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నా ఒక్క తప్పు కూడా చేయలేదు. ఒక్కసారి కూడా వాడి ఫోన్ యూజ్ చేయలేదు. కాల్ చేస్తున్న ప్రతిసారి శోభన ఫోన్ తోటి ఫోన్ చేస్తున్నాడు. కానీ మాట్లాడిన వెంటనే స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాడు ఫోన్. లొకేషన్ మాటి మాటికి చేంజ్ చేస్తున్నాడు సార్. సార్ ఈ బ్యాగ్లో డబ్బులతో పాటు చిత్తు కాగితాలు ఉన్నాయని వాడికి తెలిస్తే వాడు నా కొడుకుని. శ్రీనివాస్ గారు మీరేం వరి కాకండి. వాడు అసలు బ్యాగ్ పట్టుకుని అక్కడి నుంచి కదిలే అవకాశం కూడా నేను ఇవ్వను. శ్రీనివాస్ గారు, రాముని మనం ఎంతవరకు నమ్మొచ్చు? అయ్యో సార్, రాము అలాంటి వాడు కాదు సార్. నాకు అతని మీద పూర్తి నమ్మకం ఉంది సార్. మా సార్ లాంటి మంచి మనిషికి ఇలా జరిగిందంటే నేను నమ్మలేకపోతున్నాను సార్. ఏదైనా విషయంపై మీ బాస్ మీద ఎవరికైనా కోపం ఉందా? లేదు సార్. నేను చెప్పాను కదా సార్, మా బాస్ అందరితో చాలా బాగుండేవారు సార్. షాప్లో అయితే నేను మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి ఇద్దరే పనిచేస్తున్నాం సార్. మీ ఇద్దరు అంటే సార్కి చాలా ఇష్టం సార్. వీడెవడో ఒక్క లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి చాలా ఈజీగా మారిపోతాడు. నాకు తెలిసి వాడి దగ్గర బాబు లేడు. దీన్ని బట్టి చూస్తే వాడు ఎక్కడో ఖచ్చితంగా బాబుని ఎక్కడో దాచిపెట్టుంటాడు. లేకపోతే వాడి బాబునేమైనా అలా జరగడానికి వీలేదు. సార్ ఫోన్ మద్దిలపాలెం బస్ స్టాండ్ దగ్గర యాక్టివేట్ అయింది సార్. మిస్టర్ రాజు, ఎక్కడైనా ఏమైనా క్లూస్ దొరికాయా? ఇంకా లేదు సార్, ట్రై చేస్తాను. ఈ విషయం మీడియాకి లీక్ అయిందంటే లేనిపోయిన ప్రాబ్లమ్స్ వస్తాయి. క్విక్.
శ్రీనివాస్ గారు, వాడేం చెప్పినా ఎక్కడికి రమ్మన్నా వస్తానని చెప్పండి. డబ్బులు ఉన్నాయని మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్తో చెప్పండి. ఫోన్ ఎత్తండి. హలో, డబ్బులు రెడీయా? రెడీ. ఎక్కడికి రావాలి అడగండి. ఎక్కడికి రావాలి? ఒక్క నిమిషం చెప్పు. సార్, వాడు మద్దిలపాలెం బస్ స్టాండ్ దగ్గర ఉన్నాడండి సార్. రాజుగారికి ఇన్ఫార్మ్ చేశాను. వాళ్ళు మద్దిలపాలెం బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తున్నారు. చెప్పు, డబ్బులు పట్టుకుని ఎక్కడికి రావాలి? మరి ఓవర్ అయిపోకు. ఇప్పుడు టైం 7:35 అయింది. నేను కరెక్ట్గా 8 కల్లా ఫోన్ చేస్తాను. సరే, నేను డబ్బులు పట్టుకుని ఎక్కడికి రావాలి? ఓల్డ్ డైరీ ఫామ్ దగ్గర బస్సుల పార్కింగ్ ఏరియా తెలుసా? తీయకపోతే తెలుసుకో. లేదు, నాకు తెలుసు, నేను వస్తాను. ఆ బస్ పార్కింగ్లో AP39 UP 6868 అనే నంబర్ ప్లేట్ ఉన్న బస్సు ఉంటుంది. ఆ బస్సు ఫ్రంట్ వీల్ బ్యాక్ సైడ్ తెచ్చిన బ్యాగ్ పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా తిన్నగా వెళ్ళిపోవాలి. అర్థమైందా? మరి నా కొడుకు? డబ్బులు నాకు అందిన 2 గంటల తర్వాత నీ కొడుకు నీకు పార్సిల్ చేస్తాను. భయపడకు, ప్రాణాలతోనే అప్పచెప్తానులే. ఒకవేళ నేను డబ్బులు ఇచ్చిన తర్వాత నా కొడుకు నాకు అప్పు చెప్పకపోతే? ఇది నీ బట్టల కొట్టు కాదు, నీకు నచ్చినట్టుగా మాట్లాడడానికి. నేనేం చెప్తే నువ్వు అదే చేయాలి. నీ దగ్గర కాగితం ముక్కలే ఉన్నాయి, కానీ నా దగ్గర నువ్వు కన్న ప్రాణం ఉంది. విను, నేను మాట తప్పను. నువ్వు డబ్బులు ఇచ్చిన వెంటనే నీ కొడుకుతో పాటు నీ భార్య ఫోన్ కూడా నీకు అందుతాయి. ఇదే నీకు లాస్ట్ ఛాన్స్, గుర్తుపెట్టుకో. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నేను అడిగిన డబ్బులు నేను చెప్పిన ప్లేస్కి పట్టుకొని రా. హలో, సార్, రాజుగారి టీంతో సహా మద్దిలపాలెం బస్ స్టాప్ దగ్గర ఉన్నారు సార్. మనం అనుకున్నట్టుగానే శోభన ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది సార్. రాజుగారి టీంని వెనక్కి వెళ్ళిపోమను. రాజుగారిని ఒక్కలనే రమ్మను. ఎలాగ మన టీం ఉంది కదా. ఇంటికి వెళ్తాను సార్. బాబుకి ఏం జరగకూడదని దేవుని ప్రార్థిస్తాను సార్. రాముగారు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు రాముగారు? ఇంత కష్ట సమయంలో మీ సార్ని వదిలేసి ఎలా వెళ్తారు? అది నేను ఎక్కడుండి ఏం చేస్తాను సార్? ఏం చేయాలో అది మేం చేస్తాం. మీరు మాత్రం మాతో ఉండవలసిందే, తప్పదు. ఇక ప్రార్థన అంటారా, కారులో కూడా చేసుకోవచ్చు. అలాగే సార్. ఇదిగో ఇదే యూటర్న్ తీసుకుందాం. ఓకే, మొత్తం ప్లాన్ అంతా వివరించండి. కాన్ఫరెన్స్లో ఉండండి. భాషా గారు, మీరు ఆయన తోడుగా ఉండండి. ఆయన ఆటో ఎక్కించాక మీరు రిలాక్స్ అవ్వండి. ఓకే. సార్ వచ్చాను సార్. ఓకే సార్. అందరూ వీలైనంత దూరం మెట్టించేద్దాం. లోపలికి వెళ్ళే ముందు మొత్తం ఏరియాని మానిటరింగ్ చేద్దాం. ఎందుకంటే వాడు ఇప్పటికీ ఏదో మూల వెయిట్ చేస్తుంటాడు. శ్యామ్ గారు, మీరు అటుపక్క వెళ్ళి మానిటర్ చేయండి. నేను ఇటు వెళ్తాను. క్విక్. ఓకే, వెళ్ళండి. Come on, guys. డిస్పస్. రాము, నువ్వు నాతో ఉండు. అలాగే సార్. సార్, మీరిద్దరు ఇటు పక్క వెళ్ళండి. ఓకే సార్. నువ్వు అటు వెళ్ళి వెయిట్ చేయి. నువ్వు ఇటేళ్ళు.
హలో, అందరూ రెడీగా ఉండండి, సరిగ్గా టైం అవుతుంది. సార్ ఇక్కడ చాలా బస్సులు పార్కింగ్ చేసి ఉన్నాయి సార్. ప్రతి బస్సు నుంచి వాడు డబ్బులు పట్టమన్న ప్లేసు క్లియర్గా కనిపిస్తుంది సార్. బహుశా వాడు ఏదో బస్సు నుంచి ఇదంతా గమనిస్తుండొచ్చు. శ్యామ్, ఎస్ సార్. మన టోటల్ ఫోకస్ మొత్తం ఇక్కడ పార్కింగ్ చేసున్న ప్రతి బస్సు మీద ఉండాలి. అలాగే సార్. అందరూ వీలైనంత డిస్టెన్స్ మెయింటైన్, ఎందుకంటే వాడి దృష్టి మనలో ఏ ఒక్కడి మీద పడకూడదు. ఓకే సార్. శ్రీనివాస్ గారు సార్, అక్కడ ఆటో ఎక్కి గేట్ దగ్గరకు వచ్చి ఆటో దిగి లోపల నడుచుకుంటూ రండి. వాడు ఏ ప్లేస్లో బ్యాగ్ పెట్టుకున్నాడో అక్కడికి వచ్చి బ్యాగ్ పెట్టి వెనక్కి వచ్చేయండి. సరే సార్. రండి, జాగ్రత్త. నేను డిపార్ట్మెంట్, ఇతన్ని ముందు బస్ పార్కింగ్ దగ్గర దించేయండి. ఓకే, టేక్ కేర్. ఓకే సార్. అందరూ కూడా వినండి. టీం అంతా అన్ని వెహికల్స్ మీద దృష్టి పెట్టండి. థర్టీ. బీ అలర్ట్. అందరూ జాగ్రత్తగా ఉండండి. వాడు ఏ టైంకైనా బయటికి రావచ్చు. అందరూ అలర్ట్గా ఉండండి. వాడు ఖచ్చితంగా ఏదో వెహికల్లో కూర్చొని ఉంటాడు. వాడు సరైన టైం చూసుకుని బ్యాగ్ పట్టుకుని పారిపోదామని చూస్తాడు. ఐ లవ్ యూ, బీ కేర్ఫుల్. సార్, ఎవరు వస్తున్నారు సార్? ఆల్ ఆఫ్ యూ అలర్ట్. వాడు వస్తున్నట్టున్నాడు. బహుశా వీడే అయి ఉండొచ్చు. సార్, వాడైతే వెంటనే వెళ్ళి పట్టుకోండి సార్. మీరు తొందర పెట్టకండి. టైం చూసి సరైన టైంలో సరైన యాక్షన్ తీసుకుంటారు.
సార్ ఆర్డర్ సార్, పారిపోతాడు, వెళ్ళి పట్టుకుందాం. నో, నేను ఆర్డర్ ఇచ్చే వరకు ఎవరు మూవ్ అవ్వద్దు. చూసారా, వీడు కాదు, అందుకే తొందరపడద్దన్నాను. బట్ ఆల్ ఆఫ్ యూ బి అలర్ట్. నైన్ 59 మనం బ్యాగ్ పెట్టి చాలాసేపు అయింది, ఇంకా వాడు రాడేమో. సార్ నా కొడుకు సార్. ఎవరు వస్తున్నట్టున్నారు, బి అలర్ట్. ఎస్ సార్. ఆఫీసర్స్ బీ రెడీ. ఎస్ సార్. ఐఎమ్ రెడీ సార్. సార్ వీడేనేమో. వాడే వాడే. ఆఫీసర్స్ బీ రెడీ. సార్ వాడేటి సార్, బ్యాగ్ దగ్గరికి వెళ్ళకుండా తిన్నగా వెళ్ళిపోతున్నాడు ఏంటి సార్ వాడు? వాడు ఎక్కడికి వెళ్ళిపోడు, మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాడు. 100% వీడి. శ్రీను చెప్పు. ఎంటీ గారు, మీరు బస్ వెనక నుంచి లెఫ్ట్ సైడ్ రండి, ఇక్కడ కొన్ని పట్టుకోవాలి. వెళ్ళండి వెళ్ళండి. ఆగరా, ఎక్కడికి వెళ్తావు? చాలా దేశముద్రలో ఉన్నాడు, నువ్వు అట్టలు. ఓకే సార్. సార్ ఫస్ట్ బ్యాగ్ కోసం వచ్చాడు కదా సార్, వాడిని పట్టుకున్నాం సార్. వీడు వాడు మంచి సార్. వెరీ గుడ్, వాడిని కూడా తీసుకురండి. రాజుగారు సార్ ఓకే సార్.
నువ్వా? నేనేమైనా ఆడుకోవడానికి వెళ్తున్నాడు చెప్పు. వాళ్ళ అమ్మకు బాగోలేదనే కదా చూడడానికి వెళ్తున్నాను. సర్లే, ఆ జంక్షన్ దగ్గర నేను ఆటో ఎక్కడి వెళ్ళిపోతాను, నువ్వు వెళ్ళిపోతావు కానీ. లేదు లేదు, కొంచెం తలనొప్పి ఉంది. టీ షాప్కి వెళ్ళి టీ తాగేసి వెళ్తాను. సాయంత్రం ఇంటికి వచ్చేస్తాం కదా, ఇంట్లో కలుద్దాం. బాయ్. సరే నువ్వు వెళ్ళు. వెళ్తానే. చిన్న సార్కి చెప్పు ఈ ఒక్క సెలవు ఇంక సెలవు పెట్టనని. సరే. రాము, ఈరోజు ఏంటి రవి డ్యూటీకి రాలేదు? అవును సార్, మన ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారికి బాగోలేదంట సార్. అవును, చూడడానికి హాస్పిటల్కి వెళ్ళాడు సార్, అందుకే సెలవు పెట్టారు. ఓ అవునా? వీడు మీకు తెలుసా? తెలుసు సార్. రాము వాళ్ళ అన్నీ వాళ్ళ అబ్బాయి మా షాప్లోనే పనిచేస్తున్నాడు. సార్ నమస్తే సార్. ఏం లేదు రాము, చెప్పండి సార్. దసరా వస్తుంది కదా. అవును సార్. అవును సార్. కొత్త స్టాక్ ఆర్డర్ పెట్టాలి కదా. అవును సార్. అందుకే నువ్వు ఇప్పుడు ఇంటికి వస్తే ఆర్డర్ పెడదాం. అలాగే సార్, ఇప్పుడే వచ్చేస్తాం సార్. సరే, ఇంటికి వచ్చి. ఓకే సార్. ఓకే అండి. ఇప్పుడెక్కడ చిన్న వస్తానని చెప్తున్నావు? దసరాకి కొత్త సరికి ఆర్డర్ పెట్టాలి కదరా. ఏదైనా ఇప్పుడే కదరా వ్యాపారం. సార్ రమ్మన్నాడు, పద నువ్వు కూడా. బిజినెస్ బాస్ది, మంది కాదు కదా. కష్టం మంది, లాభం అవుతుంది. ఎదవ్వగడు వాక్కు ఆయన ఉండబట్టే మనం ఇక్కడ వైజాగ్లో ఉద్యోగం చేస్తున్నాం. నోరు మూసుకొని పదా. ఓ రాము, వచ్చావా? సార్. ఓ రవి, నువ్వు వచ్చావా? లోపలికి రా. ఏంటి చిన్న, సార్ ఇంటికి వెళ్ళి చాలా రోజులు అవుతుంది. పద చిన్న వెళ్దాం. ఎందుకురా? ఎందుకు? మరి శోభన మేడంని చూడడానికి. ఏంట్రా, ఏం చెప్పాలనుకుంటున్నావు? ఒకసారి శోభనని చూడాలని ఉంది. ఏ చూడాలనుకోవడం తప్ప చిన్న? రేయ్, మన ఓనర్ గారి భార్య మనకి వదినతో సమానరా? నీకు వదిన, అదే నాకైతే. ఏం మాట్లాడుతున్నారా? మరి పాడైపోయిందా? నిజంగానే బుర్ర పనిచేయట్లేదు చిన్న. రాత్రి అయితే కళ్ళకి వచ్చేస్తుంది, బుర్ర పాడైపోతుంది తెలుసా. అసలు నిద్ర పట్టట్లేదు తెలుసా, ఎంత ఇబ్బంది పెట్టిస్తుందో. నేను శోభనని ప్రేమిస్తున్నాను. నీకు కూడా తెలుసా, తను కూడా నన్ను ప్రేమిస్తుంది. ఏంట్రా, నీ బుర్ర పాడైపోయిందా? లేచన్న ఒట్టు, తను కూడా నన్ను ప్రేమిస్తుంది. ఇలాంటి ఎదవాలసలు నీకు ఎప్పటి నుంచి వస్తున్నాయి? నువ్వు ఇప్పుడు చూడలేదా? మనకు నీళ్ళేసేటప్పుడు మీ అందరికి ట్రేతో ఇస్తుంది, కానీ నాకు మాత్రం చేత్తో ఇస్తుంది. ఎందుకో చెప్పనా, తను నన్ను ప్రేమిస్తుంది తెలుసా. రేయ్, నోరు మూసుకో. శోభన గారి స్వభావం చాలా మంచిది. ఏదో చూసి నవ్వినంత మాత్రాన ఏదేదో ఊహించుకుంటున్నావు. రాయ్, ముందు పని మీద దృష్టి పెట్టరా, పైకి వస్తావు. రా, ఇంటికి వెళ్దాం.
ఈ వాచ్మ్యాన్ గడి వెళ్ళిపోయాడు. ఎవరు చూడకముందే అప్పటి మన వెనక వెంటల మీద నుంచి వెళ్ళిపోవాలి. ఏంటో ఈ మిషనోడికి ఎప్పుడు ఫోన్ చేసి చెప్పానో ఇప్పుడుకొచ్చి బాగు చేయడానికి రాలేదు. ఏంటి రవి ఇలా వచ్చావు? సార్ పంపించారు మేడం. అవునా, సరేరా. సార్ నాతో ఇందాకలే ఫోన్లో మాట్లాడారు. నువ్వు వస్తున్నట్టు ఏం చెప్పలేదే? ఏ రవి, గడెందుకు వేసావు? ఏ నీకు తెలీదా? ఏ రవి, నీకేమైనా అర్థమవుతుందా ఏం మాట్లాడుతున్నావా? ఏ దొంగ, నేనంటే నీకు ఇష్టం కాదు, నాకు తెలుసులే. చెప్పు చెప్పు చెప్పు. ఏ నీకేమైనా పిచ్చా? బయటికి వెళ్ళి ముందు. అది చేతిరా ఉండరా, ఇప్పుడే మా ఆయనకి ఫోన్ చేస్తాను. నిన్ను పనిలోని తీసేస్తా కానీ రోగం కుదరదు. అసలు ఏమనుకుంటున్నారా నా గురించి? ఇప్పుడే మా ఆయనకి ఫోన్ చేస్తానుండు. ఏం తెలియట మాట్లాడుకో. మీ ఇంటికి వచ్చినప్పుడు నన్ను ప్రేమగా చూడలేదా? నన్ను చూసిన వాళ్ళదా? చేతుతో నాకు మంచినీళ్ళు అందించలేదా? నిజం చెప్పు, నువ్వు నా కోసమే బట్టలు ఆరేయడానికి బాల్కనీలోకి వచ్చేదాను కదా. ఇన్నాళ్ళు నన్ను పిచ్చోని చేసి ఇప్పుడు ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావా? నీకు నిజంగా మర్చిపోయింది, పెద్ద సైకోలా ఉన్నావు. ఇప్పుడే మా ఆయనకి ఫోన్ చేస్తాను. వదలరా, వదలరా, వదలు, వదలు, వదలరా, వదలు. కొడతావా కొడతావా? కుట్టు కుట్టు కుట్టు. నా కొడక బాబు ఎక్కడ్రా? చెప్పు బాబు ఎక్కడా? తెలీదు? చెప్పరా బాబు ఎక్కడో తెలియదు. అయిపోయిందిరా రవి, మర్యాదగా చెప్పు బాబు ఎక్కడున్నాడు చెప్పరా. నీతో ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. బాబు బాబు సార్ ఒక్కసారి పట్టుకోండి సార్. ఎలా ఇవ్వండి? నమ్మక ద్రోహి, నీలాంటి చంపుడే పాపలేదు. శ్రీనివాస్ గారు కాస్త ఆగండి. మీ బాధని అర్థం చేసుకోగలను. ముందు మీ గురించి బాబు గురించి ఆలోచించండి. వీడి సంగతి రాయ్ చెప్పు. బాబుని దాచినందుకు నీకు ఎంత ఇస్తా అన్నాడు? లేదు సార్, నాకేం తెలియదు సార్. సార్ 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 మాకేం తెలియదు సార్. చెప్పరా సార్, నిజం చెప్పరా. వాడు ఎంత ఇస్తా అన్నాడు? సార్ నాకేం తెలియదు సార్. సార్ సాయంత్రం నుంచి వాడికి ఫోన్ చేస్తున్నాను సార్, వాడు ఫోన్ ఎత్తట్లేదు సార్, నాకేం తెలియదు సార్. ఒరే రవి, నాకు వేరే కథ చెప్పావు కదరా, ఏం జరిగిందో నిజం చెప్పరా. మామా మామా ఒకసారి తలుపుతీ మామా. మామా ఏంట్రా ఇలా వచ్చావు? రవి, ఎవరి అబ్బాయి? ముందు ఈ బామ్మ లోపల తీసుకెళ్ళొత్తా. ఇదిగో. సరే సరే. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు రవి? అది అత్తయ్య, అది మాయ, అది మా సారు మేడం గుడికి వెళ్తుంటే దారిలో చిన్న యాక్సిడెంట్ అయింది. అయ్యో,
అయితే బాబుకి ఏం కాలేదు, వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. అందుకే బాబుని కొద్దిసేపు మీ దగ్గర ఉంచండి. నేను హాస్పిటల్కి వెళ్ళి సారీ మేడం ఎలా ఉన్నారు చూసి బాబుని వచ్చి తీసుకెళ్తాను. నేను మళ్ళీ వచ్చినంత వరకు బాబుని మీ దగ్గర ఉంచండి, నేనే వచ్చి తీసుకెళ్తాను. ఓకే సరే వస్తాను. బంధువని చేరదీసినందుకు మాకు బాగా బుద్ధి చెప్పావురా. ఆగండమ్మా శ్రీనివాస్, వీళ్ళిద్దరిని స్టేషన్ తీసుకెళ్ళు. ఓకే సార్. ఓ మా ఆయన ఏం చేశారు సార్? అన్యాయంగా మా ఆయన్ని తీసుకెళ్ళిపోతారు సార్. సార్ ఆపరేషన్ ఓవర్ సార్, సక్సెస్. గుడ్ మై డియర్ టీమ్, ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. కానీ అందులో ఒక అతని తప్పు లేదని తేలింది సార్. ఇంకేమైతే లీవ్ హిమ్. ఓకే సార్. ఈ కేసులో మెయిన్ అక్యూజ్డ్ వాళ్ళ చిన్నాన్న ఎవరో ఉన్నారన్నారుగా, ఆయన నా దగ్గరికి పంపించండి. సార్ ఇంత దారుణం చేస్తాడనుకోలేదు సార్. వాడికి చాలా పెద్ద శిక్ష వేయాలి సార్. మా అయ్యగారు నన్ను నమ్మి ఆయన ఉద్యోగులు పెట్టుకున్నారు సార్. వాడు ఎంత పని చేశాడు చూడండి సార్. మీ బాధ నాకు అర్థమవుతుంది. చట్టం వాడు చేసిన పనికి తగిన శిక్ష వేస్తుంది. కానీ నేను నీకు ఓ విషయం చెప్పాలి. వాడి మైండ్లో ఇలాంటి చెత్త ఆలోచన ఉందని నీకు ముందు నుంచే తెలుసు. నువ్వు కొంచెం కఠినంగా ఉండుంటే వాడింత దారుణం చేసుండేవాడు కాదు. సార్ వాడు తప్పు వాడు తెలుసుకుంటాడని లైట్గా తీసుకున్నాను సార్. వాడు ఆలోచన ఇంత భయంకరంగా ఉంటాయని నేను ఊహించలేదు సార్. రాము, కనీసం ఈ విషయాన్ని శ్రీనివాసుకి కానీ వాళ్ళ వైఫ్కి కానీ తెలియజేసి ఉంటే శ్రీనివాసు అతని జాగ్రత్తలో అతను ఉన్ను, అతని వైఫ్ అసలు ఇంట్లోకి రానిచ్చేది కాదు. నువ్వు తప్పు చేసావని అనట్లేదు. కొంచెం కేర్ తీసుకుని ఉంటే ఈ క్రైమ్ జరిగేదే కాదు. ఇదైతే నిజం. మీరే కాదు, మొత్తం సొసైటీయే ఎవరి జాగ్రత్తలో వారు ఉండాలి. పోలీసులు మేమున్నాం, కానీ ప్రతి చోట మేము ఉండలేం కదా. మీ జాగ్రత్తలో మీరు ఉండాలి. ఓకే ఓకే సార్. నౌ యూ కెన్ గో. మనం బ్యాగ్ పెట్టి చాలా సేపు అయింది, ఇంకా వాడు రాడేమో. ఎవరు వస్తారు? రెడీ, అది చెప్పు. యాక్షన్. అడల్బా అడల్బా అదే కట్. ఓకే సూపర్. యాక్షన్. సరిపోయింది.